ఈరోజు నేను మా పాప యషితాకి పేరెంట్స్ మీటింగ్కి వెళ్ళిపోతున్నాము. 11:30కి పేరెంట్స్ మీటింగ్ స్టార్ట్ అండి. సో ఇక్కడ మాకు టైం ఇప్పుడు చూస్తే కనుక 11:10 అవుతుంది. ఇంకొక 10 to 15 మినిట్స్లో పీటీఎంకి వెళ్తాము. ఇదిగో మా పాప యషి అండ్ మా అబ్బాయి జోసి ఇద్దరితో కలిసి మేము పేరెంట్స్ మీటింగ్కి వెళ్తున్నాము. మీ మేడం పేరు చెప్పు యషి. మీ మేడం పేరు ఏంటి? ఆశా మ్యామ్ దగ్గరికి వెళ్ళి పాప ఎలా చదువుతుంది ఏంటి అని తెలుసుకుందాము. ఏమైనా ఫీడ్బ్యాక్ ఇస్తే దాన్ని బట్టి మనం చేంజ్ చేయాలి. పాపను కూడా ఎలా చదవాలి ఏంటి, డిసిప్లైన్ ఎలా ఉండాలి అవన్నీ మేడాన్ని అడిగి తెలుసుకొని సో మనం అక్కడ వెళ్తూ మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్ ఫర్ పేరెంట్స్ మీటింగ్. అయితే కనుక ప్రతిరోజు వెళ్ళేటప్పుడు మన యాజ్ యూజువల్గా మన వెంకటేశ్వర స్వామికి అలాగే మన బుద్ధుడికి నమస్కారం చేసుకుని చలో స్టార్ట్ వెళ్తూ ఉన్నాం అందరం. చూడు పిల్లలేరి స్కూల్కి వెళ్తూ ఉన్నాము. లిఫ్ట్ దగ్గరికి పోయిన తర్వాత లిఫ్ట్ ఎంతసేపటికి వస్తుందో తెలియదు, చూస్తాం. మన లిఫ్ట్ దగ్గరికి వచ్చేసాము. ఏం చూసి లిఫ్ట్ నొక్కేసావా మాకంటే ముందుగానే? వెరీ గుడ్. ఇద్దరు వచ్చేసామండి పిల్లలతో కూడా. లిఫ్ట్ ఇంకా రాలేదు. లిఫ్ట్ చాలాసేపు అయిపోయింది నొక్కి. మా లిఫ్ట్ కొంచెం స్లోగా ఉంది కదా. పిల్లలు రెడీ ఫర్ పేరెంట్స్ మీటింగ్, లెట్స్ గో. ఇప్పుడే లిఫ్ట్ లోకి వచ్చేసాము. పిల్లలు చాలా సరదాగా ఆడుకుంటున్నారు. యశి అయితే చాలా యాంగ్జైటీగా ఉంది. పేరెంట్స్ మీటింగ్ లో ఏం చెప్తారని పేపర్ టిస్ట్ గా ఉంటదేమో, చాలా భయపడుతుంది. కానీ చూసేదానికి అగ్రెసివ్ గా కనిపిస్తుంది కానీ టఫ్ గా ఉంటది పేరెంట్స్ మీటింగ్ ఎలా డీల్ చేయాలని. కానీ పేరెంట్స్ మా పాపకి మంచి మార్క్స్ వచ్చాయండి తెలుసా. అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చున్నారు. ముందు యశి ఇంకా మంది రాలేదు, మనది పార్కింగ్ లోకి వెళ్ళాలి. వెయిట్ చేయండి ఓకేనా. అండ్ ఇప్పుడే స్టార్ట్ చేసాము. లిఫ్ట్లో నుంచి వచ్చేసాము. పిల్లలు కూడా బైక్ దగ్గరికి వెళ్ళారు. నా బైక్ అక్కడ ఉంది చెప్పండి, ఎక్కడుందో చెప్పండి. ఐడెంటిఫై మై బైక్ కనిపెట్టేశాం. ఏమో అందరూ చూడండి రెడీగా ఉన్నారు, స్పీడ్గా ఉండాలి. ఓకేనా, జాగ్రత్తగా పట్టుకోండి అమ్మా, అందరూ జాగ్రత్తగా పట్టుకోండి. రెడీ అయిపోదాం. చాలా ఇంపార్టెంట్. ఇదే మా ఏరియాలో ఇక్కడ నుంచి టర్న్ అవ్వగానే స్కూల్ ఒక జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ అంటే ఆల్మోస్ట్ 5 to 10 మినిట్స్ పడుతుందండి. ట్రాఫిక్ ఏముండదు కానీ రోడ్లు మొత్తం తవ్వేస్తున్నారు. రోడ్లు బాగుంటే తొందరగా వెళ్ళిపోవచ్చు. రోడ్డు చూడండి మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. రోడ్డు చూస్తే దారుణంగా ఉంటుంది. బైక్ అయితే హడలు ఎత్తిపోతుంది. చాలా కష్టంగా ఉంది తెలుసా. డ్రైవ్ చేయడం అంటే కూడా కష్టం. కొంచెం గట్టిగా ఒక 400-500 మీటర్స్ ఉంటుందండి అంతే. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం మనం స్కూల్కి. చూసుకోవచ్చు ఇక్కడ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. మా పాప స్కూల్ ఎదురుగానే కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందండి. రోడ్డు బ్లాక్ అయిపోయింది. సో లోపలికి వెళ్ళిపోదాం. స్కూల్ ఎంట్రన్స్ ఇదే అండి, ఎలిక్సర్ ఇంటర్నేషనల్ స్కూల్. జాగ్రత్తగా ఉండండి పిల్లలు. స్కూల్ లోపలికి ఎంటర్ అయిపోదాం. వెల్కమ్ టు పేరెంట్స్ మీటింగ్. ఇదే మా పాప స్కూల్ ఎంట్రన్స్. ఈ సైడ్ నుంచి వెళ్ళాలంటండి. మనం ఎప్పుడు ఇన్స్ట్రక్షన్స్ని గట్టిగా ఫాలో అవ్వాలి. ఎంట్రన్స్లో ఏనుగు బాగుందండి, శుభసూచకం. వెళ్తూ ఉన్నారు పిల్లలు ఇద్దరు. పేరెంట్స్ మీటింగ్కి చాలా స్పీడ్గా ఉన్నారనమాట. ఏం చెప్తారు ఏంటని. వెరీ గుడ్. ఫస్ట్ ఫ్లోర్ అంటండి మా పాప చెప్తుంది. ఫస్ట్ ఫ్లోరా యశి? ఓకే, ఒకసారి మీ క్లాస్ అంతా చూపిద్దాం. ఎంట్రన్స్ ఇది. సో ఇదండి ఓవరాల్గా. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలంటున్నారు, వెళ్దాం. వెళ్ళాలి స్లోగా వేసి. మా పాప క్లాస్ వచ్చేసింది. ఎక్కడ వేసి వండినా నువ్వు? ఓకే సూపర్ వేసి. పేరెంట్స్ మీటింగ్ అయిపోయింది. మా ఏసీకి మంచి మార్క్స్ వచ్చేసాయి. 20 వచ్చేసాయండి ఆల్మోస్ట్. అన్ని సబ్జెక్టుల్లో 20కి 15, 16, 19, 20. సూపర్ ఏసీ. యు ఆర్ క్రాకింగ్ వెరీ గుడ్ మార్క్స్ అండ్ వీ గాట్ అ వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ టీచర్ ఆల్సో. కీప్ ఇట్ అప్ ఏసీ. థ్యాంక్ యూ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి. చాలా బాగా చదువుతున్నారండి పిల్లలు. ఈ రోజుల్లో అదే కదా కావాల్సింది పేరెంట్స్కి. పిల్లలు బాగా చదువుకుంటేనే మనకి హ్యాపీగా ఉంటుంది. ఫీలింగ్ వెరీ గుడ్ టు జాయిన్ దిస్ ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. ఇప్పుడే అయిపోయింది.
సో ఇంకా మనం ఇక్కడి నుంచి వెళ్ళాలి. ఇక్కడ ఒకటి ఏంటంటే రోడ్డు వర్క్ జరుగుతుందండి. ఆ రోడ్డు వర్క్ ఎప్పుడైపోతుందో తెలియదు. హెవీ క్రౌడ్ ఉంది, బాగా దుమ్ము వస్తుంది, పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని పాపని వ్యాన్ కూడా ఏసీ వ్యాన్ ఇచ్చారండి. చాలా హ్యాపీగా ఉంది మాకు ఇక్కడ జాయిన్ చేయించడం. పాప చాలా బాగా రెస్పాండ్ అవుతుందండి. వీఆర్ వెరీ హ్యాపీ. కంగ్రాట్స్ చెప్పు జోసి, కంగ్రాట్స్ చెప్పు, కంగ్రాట్స్ చెప్పండి. ఒక విషయం నచ్చింది, ఈ పిల్లలు ఇద్దరు చాలా వెల్కమింగ్ చేస్తున్నారు స్టూడెంట్స్ అందరినీ పేరెంట్స్ మీటింగ్లో. వీళ్ళిద్దరు హైలైట్ ఆఫ్ ద స్కూల్ అనమాట. గ్రేట్ గైస్. నీ పేరు? నీ పేరు? సూపర్ గైస్, సూపర్ వామ్ రిసీవింగ్, థ్యాంక్ యూ. మీటింగ్ ఇప్పుడే అయింది కానీ మా పాప చూడండి ఎంతసేపు ఇంకా గ్రౌండ్లో ఆడుకోవాలంట. ఇంటికి పోవాలనే లేదమ్మా నీకు, ఆడుకోవాలి కదా. ఇప్పుడే అయిపోయింది పేరెంట్స్ మీటింగ్, వెళ్తూ ఉన్నాము బైక్లో. ట్రాఫిక్ అయితే మామూలుగా లేదండి. అక్కడి నుంచి మేము తిరుక్కొనేసి ఇంకో రోడ్డు ద్వారా వెళ్తూ ఉన్నాం. మామూలుగా లేదు ఎవరు. పేరెంట్స్ మీటింగ్ మజాక. పీటీఎం అయిపోయింది, వెంటనే అక్కడి నుంచి వచ్చి మా భాను దగ్గరికి వెళ్తూ ఉన్నా. భాను ఎక్కడ ఎక్కడ భాను ఎక్కడరా? చంద్రభాను పెద్ద అబ్బాయిని తీసుకొచ్చేదానికి వచ్చారండి. మా పాపది పీటీఎం అయిపోయింది. అక్కడి నుంచి వీడికి టైం అయిపోయింది, ఒక 10 minutes లేట్ అయిపోయింది. ఎక్కడున్నాడు వీడు? కనపడలేదే. భాను సూపర్, పరిగిరా, పరిగెండి, పరిగెత్తండి. కమాన్ గైస్, చీరప్, కమాన్, లెట్స్ రెడీ గో, 1 2 3 స్టార్ట్. స్టార్ట్ చేయండి, లెట్స్ గో. ఓకే కమాన్, 1 2 3 స్టార్ట్. కమాన్. హ్యాపీ రన్నింగ్ రేసు, సూపర్. పదం పండి, టైం అయిపోయింది. నువ్వు ఎత్తుకోగలుగుతావురా బ్యాగ్? నీ వల్ల అవుతుంది. రే నీ వల్ల కాదురా, వదులురా జోసి, చాలా వెయిట్ ఉంటుంది. చెప్పిందండి మా భానుని, జోసిత్ని, యశితాని ముగ్గురిని తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అయిపోవాలి. పీటీఎం అయిపోయింది, భానుని పిక్ చేసుకున్నాను. చలో ఇంటికి. సరే వెళ్ళిపోతామా ఇంటికి? జోసిత్ ఏం ప్లాన్ చేసుకుంటున్నారు ముగ్గురు? మమ్మీ ఇంటికి వెళ్ళిపోయింది, మనం కూడా వెళ్ళిపోతాం. చలో వెళ్దామా? ఓకే. వస్తూ ఉన్నాను, ఇంతలో మా పిల్లలు వచ్చి ఐస్ క్రీమ్ కావాలన్నారండి. ఒకడు వచ్చేమో నాకు ఐస్ క్రీమ్, ఈమెమో నాకు ఐస్ క్రీమ్, వీడేమో నా ఐస్ క్రీమ్, ఎందుకని వీళ్ళని ఇబ్బంది పెట్టడం అని చెప్పి ముగ్గురికి ఈ ఐస్ క్రీమ్ తీసుకుని వాళ్ళతో పాటు నేను కూడా తింటున్నాను. చిట్ చాట్ చేసుకుంటున్నారా ముగ్గురు? చిన్న చిట్ చాట్ డిస్కషన్ కూడా జరిగిపోయిందండి. ముగ్గురు తినేశారు, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంక రెడీ అయిపోయారు, స్టార్ట్ అయిపోతాం ఇంకింటికి. వినడం లేదు. ఐస్ క్రీమ్ వద్దురా అంటే వీడికైతే జలుబు చేసింది, వాడికి జలుబు చేసింది, ఈమె కూడా జలుబు చేసింది. అయినా నా మాట వినలా. అయినా కానీ సండే అని చెప్పి అడిగారని చెప్పి తిరిగిచ్చారు. బయట రాగానే ఆ ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు చిట్ చాట్ చేసి ఆడుకుంటూ ఉన్నారు. వీళ్ళ భాను వాళ్ళకి స్కూల్ వాళ్ళ అనుకుంటా. పెద్ద పిల్లలు సైకిల్లో వచ్చేసి ఒకరికొకరు బాగా ఎంజాయ్గా ఆడుకుంటున్నారు. చూడండి ఎంత చిట్ చాట్ చేసుకుంటున్నారు. బయటకు ఫ్రెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. వచ్చేసామండి అపార్ట్మెంట్లోకి, ఎంటర్ అయిపోయాము, వచ్చేసాం. డోర్ తీస్తున్నారు. భయ్యా డోర్ ఓపెన్ కరు. వచ్చేసాం. అయిపోయిందండి. పిల్లల్ని ఐస్ క్రీమ్ తీసుకెళ్ళి వచ్చేసేకాడికి ఆల్మోస్ట్ 12:45 అయిపోయింది. ఇంకా మనం వంట చేసుకుని తినాలి, టైం అయిపోయింది. రీచ్ అయిపోయాము. ఓ గ్రౌండ్ ఫ్లోర్ చూసారా? గ్రౌండ్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్ అనుకొని దిగిపోతా నేను, జస్ట్ మిస్. లేదంటే మళ్ళీ మెట్లెక్కి రావాల్సి వచ్చేది. మళ్ళీ లిఫ్ట్ వచ్చేకాడికి 20 minutes అయిపోతుందండి, చాలా స్లో మా లిఫ్ట్. సో అలాగా ఈరోజు మన వ్లాగ్ గడిచిపోయింది. పేరెంట్స్ మీటింగ్, పిల్లల్ని తీసుకొచ్చేకాడికి టైం అయిపోయింది. సో ఇట్లు మీ చెంచయ్య వ్లాగ్స్ సైనింగ్ ఆఫ్. ఇలాగే మన వీడియో చూస్తున్నాండి, సపోర్ట్ చేస్తున్నాండి. బాయ్.